హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లిషితా టేల్స్. సో ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఈ భోగి పండుగకి అయితే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ముందు రోజే ముగ్గులు వేసుకుందామని చెప్పి నైటే అంతా సెట్ చేసేసుకొని ముగ్గులు అయితే వేద్దామని కూర్చున్నాము. సో 10:30కి స్టార్ట్ చేస్తే 12:30 వరకు అయితే ముగ్గులు అయితే కంప్లీట్ చేసేసాము. లిషితా కూడా వేసింది. లిషితా అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి లిషు నేమ్ అయితే ముగ్గేశారు. సో దానికి వాళ్ళ చిన్న మమ్మీ అండ్ లిషు ఇద్దరు కలిసి కలర్స్ వేసుకున్నారు. సో ఇది కంప్లీట్ అవ్వగానే లిషు అండ్ మా నాన్నమ్మ ఇద్దరు కలిసి అక్కడ గొబ్బెమ్మలను అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో తర్వాత ఈ ప్రాసెస్లోనే అక్కడ పక్కన పిల్లలు భోగి మంటలాగా వేస్తుంటే సో అక్కడికి వెళ్ళి అలా కాసేపు ఉండి మళ్ళీ వచ్చి ముగ్గులు అయితే స్టార్ట్ చేసాము. సో మొత్తానికైతే ముగ్గులు అయితే కంప్లీట్ చేసాము. ఒక్కసారి ముగ్గులు అయితే మొత్తం చూసేయండి ఎలా వేసాము ఏంటి అనేది. ఎవరేసారు లిషమ్మ ఇవి? లిషు ఎవరేసారు ఇవి ముగ్గులు? నువ్వేనా? లిషు హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ భోగి. లిషు సే హ్యాపీ భోగి. లిషు ఇదేంటి చెప్పు, ఇదేంటి చెప్పు, ఈ ముగ్గేంటి? హ్యాపీ భోగి. సో అక్కడ లిషి కాసేపు ఆడుకున్న తర్వాత వచ్చి చూస్తుంటే నానమ్మ అండ్ చెల్లి ఇద్దరు కలిసి గారెల కోసం అయితే పిండి రుబ్బేశారు. సో పిండి రుబ్బడం అయిపోగానే గారెలు అయితే వేసాము. వేసి అలా లిషు నేను కూర్చొని ఫుల్గా తినేసాము. లిషు అయితే పడుకుంది. ఇంకా నేనైతే చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీద స్టార్ట్ చేశాను. సో నేను ఇక్కడ చికెన్ కర్రీ వండుతుంటే నానమ్మ మటన్ కర్రీ చేస్తారు అటు సైడ్. సో చికెన్ కర్రీ అయిపోయిన వెంటనే బగారా కూడా స్టార్ట్ చేశాను. బగారా కూడా కట్టెల పొయ్యి మీదనే చేశాను. సో లాస్ట్కి అందరం కూర్చొని హ్యాపీగా విస్తరాకులు వేసుకొని దాంట్లో అన్నీ పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తే తినేసాము. తిన్న తర్వాత కాసేపు అట్లా పడుకొని మేమైతే లిషితాకి భోగి పళ్ళ కోసం అన్నీ ప్రిపేర్ చేసాము. సో ఆ వీడియో కూడా వస్తుంది, తప్పకుండా చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.